హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? ఈరోజు మన టాపిక్ టేబుల్స్ అన్నమాట. టేబుల్స్ మనము ఏ విధంగా ఈజీ వేలో నేర్చుకోవాలనేది ఈరోజు చూద్దాం. మనకు టేబుల్స్ అవసరమా? అంటే మనము ఎందుకు అవసరం అనేది చూస్తే, మనం మల్టిప్లికేషన్స్ చేయాలన్నా, డివిజన్స్ చేయాలన్నా మనకు టేబుల్స్ వచ్చి ఉంటే చాలా ఈజీగా మనము మల్టిప్లికేషన్స్ కానీ, డివిజన్స్ కానీ చేయగలుగుతామన్నమాట. సరే. ఇప్పుడు ఈ టేబుల్స్‌ను మనము ఏ విధంగా నేర్చుకుంటున్నాం అంటే, చాలా వరకు ఒక బట్టి విధానంలో నేర్చుకుంటున్నాం. అలా కాకుండా ఈ టేబుల్స్‌ను మనం అర్థం చేసుకొని, ఆ కాన్సెప్ట్ ఏమిటి అనేది అర్థం చేసుకొని నేర్చుకుంటే ఇంకా చాలా చక్కగా ఉంటుందన్నమాట. చూద్దాం. ఓకే. పిల్లలు మీకు ఏమంటే ఇష్టం? యాక్చువల్‌గా చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఇలాంటివన్నీ మీకిష్టంగా ఉంటాయి గదా! అదే విధంగా మీకు కావాలంటే చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా నేనిక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఎగ్జాంపుల్‌కి బాల్స్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌లో ఫుల్ ఆఫ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సరే. ఇప్పుడు ఈ బ్యాగ్‌లో నుంచి నేను 2 బాల్స్ తీసుకుంటున్నా. ఈ ఈ 2 బాల్స్ తీసుకొని మీకిస్తున్నానన్నమాట ఇప్పుడు. ఎన్ని బాల్స్ ఇస్తున్నాను? 2 బాల్స్ ఇస్తున్నాను. ఎన్ని సార్లు ఇస్తున్నాను? బాల్స్ ఎన్ని అంటే 2 బాల్స్. ఇది ఈ 2 బాల్స్‌ని ఎన్ని సార్లు ఇస్తున్నాను నీకు అంటే 1 టైమ్ ఇస్తున్నా. ఎన్ని సార్లు? 1 టైమ్. ఇప్పుడు ఇది దేనికి సమానం అవుతుందో చూద్దాం. 2 బాల్స్‌ని 1 టైమ్, 2 బాల్స్‌ని 1 టైమ్ ఇస్తే ఏమవుతుంది? చూద్దాం. కౌంట్ చేస్తే 1, 2. ఇది ఇక్కడ ఆన్సర్ అన్నమాట. 2 అని ఇక్కడ రాస్తున్నా. 2 బాల్స్‌ని 1 టైమ్ ఇస్తే ఏమొస్తుంది మనకు ఆన్సర్? 2 వస్తుంది. దీన్నే మనం 2 వన్స్ ఆర్ 2 అని అంటాం. సరే. ఇప్పుడు ఈసారి ఈ బ్యాగ్‌లో నుంచి నేను నీకు ఈసారి 2 బాల్స్‌ని 1 టైమ్, 2 టైమ్స్. ఈ విధంగా 2 టైమ్స్ నీకు 2 బాల్స్ ఇస్తున్నా. ఎన్ని బాల్స్ ఇస్తున్నాను? 2 బాల్స్. హౌ మెనీ టైమ్స్? అంటే 1, 2. 2 బాల్స్‌ను 2 టైమ్స్ ఇస్తున్నా. ఇది ఈ 2 వచ్చి ఎన్ని బాల్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది? నెక్స్ట్ మనం ఇది రాస్తున్నాం కదా! 2 అనేది. ఇది హౌ మెనీ టైమ్స్ ఇచ్చామనేది రిప్రజెంట్ చేస్తుందన్నమాట ఇక్కడ. సరే. ఇప్పుడు 2 బాల్స్‌ని 2 టైమ్స్ ఇస్తే రిజల్ట్ ఏమనేది చూద్దాం. 1, 2, 3, 4. ఏమొచ్చింది ఆన్సర్? 4. ఇదే ఈ 2 బాల్స్‌ని నేనిప్పుడు మీకు 1, 2, 3 టైమ్స్ ఇచ్చాననుకో. చూద్దాం. ఎన్ని బాల్స్ ఇస్తున్నాను? ప్రతిసారి 2 బాల్స్ ఇస్తున్నాను. ఎన్ని సార్లు ఇస్తున్నానంటే 1, 2, 3. 2 బాల్స్‌ని 3 టైమ్స్ ఇస్తున్నా. అంటే ఏమవుతుంది? దీని రిజల్ట్ ఏమొస్తుంది చూస్తే 1, 2, 3, 4, 5, 6. అంటే 2, 3 జా 6 ఇది. తర్వాత ఈసారి 2 బాల్స్‌ను 1, 2, 3, 4. ఎన్ని బాల్స్ ఇస్తున్నా ప్రతిసారి? 2 బాల్స్ ఇస్తున్నా. ఎన్ని సార్లు ఇస్తున్నాను? అంటే 1, 2, 3, 4 టైమ్స్. అది ఇక్కడ రాస్తున్నానన్నమాట. ఇప్పుడు 2 4స్ ఆర్ ఎంత అవుతుంది చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2 4స్ ఆర్ 8. ఓకే. నెక్స్ట్ ఈసారి ఈ 2 బాల్స్‌ని 1, 2, 3, 4, 5. 2 బాల్స్‌ని ఎన్ని సార్లు ఇస్తున్నాను అంటే 1, 2, 3, 4, 5. 2 బాల్స్‌ని 5 టైమ్స్ ఇస్తున్నాను. 2 బాల్స్‌ని 5 టైమ్స్ ఇస్తే ఎంతవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2 5స్ ఆర్ 10. ఓకే. ఈ విధంగా మనము కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవాలి ముందుగా. తర్వాత మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మీకు అర్థమై ఉంటుందనుకుంటాను.
ఒక ఏదైనా ఆబ్జెక్ట్ ఇక్కడ నేను బాల్ తీసుకున్నాను. మీరు చాక్లెట్స్ అయినా తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఆబ్జెక్ట్ ఏమైనా తీసుకోవచ్చు. ఈ 2 బాల్స్‌ని 1 టైమ్ ఇస్తే ఏమొస్తుంది 2. ఇది 2 వన్స్ ఆర్ 2. అదే విధంగా 2 బాల్స్‌ని 1, 2 టైమ్స్ తీసుకున్నాను. 2 బాల్స్‌ని 2 టైమ్స్ ఇస్తే 2 2s ఆర్ 4. 2 బాల్స్‌ని 1, 2, 3 టైమ్స్ ఇస్తే 2 3s ఆర్ 6. అదే విధంగా 4 టైమ్స్ ఇచ్చామనుకోండి 2 4s ఆర్ 8. అదే విధంగా 2 బాల్స్‌ని 5 టైమ్స్ ఇస్తే 2 5s ఆర్ 10. అదే విధంగా 6 టైమ్స్ 7 టైమ్స్ కూడా మనము కౌంట్ చేసి మనము ఆన్సర్‌ని రాబట్టవచ్చు. అదే విధంగా మనము ఒకవేళ నేర్చుకున్న తర్వాత కూడా ఇది కాన్సెప్ట్ అనేది అర్థమైతే చాలా ఈజీగా మీకు అర్థమవుతుందన్నమాట. ఇదే విధంగా మనము 2 టేబుల్‌ని మొత్తం కూడా నేర్చుకోవచ్చన్నమాట. 2 1s ఆర్ 2, 2 2s ఆర్ 4, 2 3s ఆర్ 6, 2 4s ఆర్ 8, 2 5s ఆర్ 10. ఇదే విధంగా 2 6 ఆర్ 12, 2 7s ఆర్ 14, 2 8s ఆర్ 16, 2 9s ఆర్ 18, 2 10s ఆర్ 20. ఈ విధంగా ఈ విధంగా ఆబ్జెక్ట్స్‌ని చెక్ చేస్తే ఆ విధంగా రిజల్ట్ కూడా వస్తుంది. మనకు కూడా అర్థమవుతుంది కాన్సెప్ట్ ఎన్ని సార్లు తీసుకుంటున్నాము అనేది. ఆ విధంగా అర్థం చేసుకొని 2 టేబుల్‌ని నేర్చుకున్నాము. అదే విధంగా ఒకసారి నెక్స్ట్ 3 టేబుల్, 4 టేబుల్ కూడా కావాలంటే చెక్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్‌లో 3 టేబుల్‌ది చూద్దాం. ఓకే. థాంక్ యూ.